హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, యూత్తుల తెగ ఫీల్ అయిపోతున్న కేటీఆర్ అంకుల్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఉట్టికి ఎగరలేన మా స్వర్గానికి ఎగరాలని చూసిందంట అని ఒక పాత ఓల్డ్ సామెత ఉందని. అంటే దాని మీనింగ్ ఏంటంటే, షార్ట్ ఫిల్మ్లు కూడా తీయని రానోడు ఫ్యాన్ ఇండియా సినిమా తీస్తాను అన్నాడంట అని. ఇప్పుడు మన కేటీఆర్ అంకుల్ ముచ్చట్లు కూడా గట్లే ఉన్నాయన్నమాట. తన డాడీ టీఆర్ఎస్ పార్టీ పేరుని మార్చి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అని రీనేమ్ చేసినంత మాత్రాన తాను జాతీయ నేతల ఫీల్ అయిపోతున్నాడు కేటీఆర్ సాబ్. వీళ్ళకు అన్న ఎంపీలు ఎంతమంది అంటే గుడ్డు సున్నా, కానీ పార్టీ పేరు మాత్రం బీఆర్ఎస్. ఈయన బిల్డప్ అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి తానే ప్రత్యామ్నాయం అన్నట్టు ఉంది. అసలు ఈయన ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ ఈయన పార్టీని తెలంగాణలో ఒంగోబెట్టిన రేవంత్ సార్ని ఇడిచిపెట్టి ఢిల్లీలో ఉన్న మోడీతో ఫైటింగ్కి దిగుతున్నాడు. గసలు మోడీ సాబ్కి గీ కేటీఆర్ అనేటోడు ఒకడు ఉన్నాడనైనా తెలుసో లేదో అనేది $1 మిలియన్ శేష ప్రశ్నే. కానీ గీయన మాత్రం మోడీ పైన జెన్జీ యుద్ధం, నా మద్దతు అంటూ మామూలు సెకలు పడట్లేదు. మనకు తెలిసిందే, జంతర్ మంతర్ దగ్గర జరిగిందైతే ఫెయిడ్ ఇన్స్టా రీల్ బాపతి అన్నట్టు. దానికి స్పాన్సర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీలు అని దేశ యువతకంతా తెలుసు. అక్కడ నిజమైన ప్రొడక్టివ్ జెన్జీ అస్సలు లేరని కూడా అందరికీ తెలుసు. కాబట్టి కేటీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన గా కాక్రోచ్ ప్రొటెస్ట్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే తెలంగాణలో వీళ్ళను ఒంగోబెట్టి మళ్ళీ ఒంగోబెట్టబోయేది కూడా గా కాంగ్రెస్ పార్టీనే కాబట్టి. కానీ కామెడీగా గా కాక్రోచ్ రొచ్చుని నెత్తికెత్తుకొని గదేదో దేశ యువత విప్లవం అన్నట్టు కితకితలు చేస్తున్నాడు కేటీఆర్ అంకుల్. గీయన చెప్పేదేమంటే గది వాట్సాప్ అంకుల్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ పిల్లకాయల యుద్ధం అంట. ఈయన ఏజ్ 50. గసు అంటప్పుడు గా వాట్సాప్ అంకుల్ బ్యాచ్కి ఈయనే అడ్మిన్ అయి ఉంటాడు కదా. కానీ ఈయనేదో యూత్ అయినట్టు జెన్జీని అనవసరంగా ఇష్టానుసారంగా రెచ్చగొట్టేస్తున్నాడు. యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. గోదీ మీడియా అండ్ డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు. ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను. కానీ ఈయనకు రాజకీయాలే పనేమో, కానీ జెన్జీ పిల్లకాయలకు చాలా ఫోన్లు ఉంటాయి. వాళ్ళ చదువులని, కెరీర్లని, డ్రీమ్స్ అని. ఈయన స్వార్థం కోసం ఎందుకు వాళ్ళను ఆగం పట్టిస్తున్నాడో మాటిమాటికి తెలవట్లేదు ఎవరికి. ఇక్కడ కామెడీ ఏంటంటే, 2023లో గా జెన్జీ వల్లే తెలంగాణలో సిత్తుగా ఓడిపోయింది కేటీఆర్ అంకుల్ పార్టీ. వీళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులకు చేసిన అన్యాయం గసు వంటిది. మరి ఓ ఫాలి వాళ్ళ మాటలు మీరే ఇనుండ్రి. 18 years వస్తే ఇప్పుడు మేము వేస్తాం ఓట్లు. 18 years వస్తే మేము వేస్తాం ఓట్లు. ఇంకా నువ్వు ఎట్లా గెలుస్తావు చూడు. గెలుస్తా నీసారి కేసీఆర్, గెలుస్తా నీసారి కేసీఆర్, గెలుస్తా నీసారి కేసీఆర్. మా తల్లిదండ్రులు పొద్దున్నే కష్టపడి 600 ఎట్లా కడతాం భయ ఒక సబ్జెక్ట్ కి? ఎట్లా కడతాం? ఎందుకు కడతాం? అసలు తప్పు మీరు పెట్టుకొని మమ్మల్ని కట్టమంటే ఎందుకు కడతాం? మాకు తెలియలేదా? మీరు సరి చేసుకోవాలి. మీ తప్పులు పెట్టుకొని మీరు సరి చేసుకోవాలి. ఇన్నారా, రియల్ జెన్జీ సత్తా ఇలా ఉంటుంది. అంతేకాని జంతర్ మంతర్ దగ్గర ఫ్రీ బర్గర్లు, పిజ్జాల్లా ఉండదని కేటీఆర్ అంకులు తెలుసుకోవాలి. అసలు
ఏ యాంగిల్లో మోడీతో వీళ్ళకు పోటీ అని గా కాక్రోచ్ ప్రొటెస్ట్ని తెగ మోసేస్తున్నాడు. నేపాల్ లాంటి రెవల్యూషన్ ఇండియాలో రావాలని సంబరపడుతున్నాడు. ఈయనకు తెలుసో లేదో గదేదో వస్తే ముందు ఊడ్చిపెట్టుకుపోయేది బీఆర్ఎస్ లాంటి డైనాసిటీ పార్టీలే అని గీ కేటీఆర్ అంకుల్కి ఎవరైనా చెప్తే బాగుంటుంది వాట్సాప్లో అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.